అమెరికా 5వ స్టేజ్లో ఉందంట సర్వనాశనంగానికి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే సంకనాకిపోయినాయంట. అందులో స్పెయిన్ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత గ్రేట్ బ్రిటన్ 2వ స్థానంలో ఉంటుంది. ట్రంప్కి భారతీయుడిగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. యూ మే బీ అన్హ్యాపీ, ప్లీజ్ టెల్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ దట్ యువర్ అన్హ్యాపీ అండ్ సర్చ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఓన్ అమెరికా. ఏవైతే రాజ్యాలు సర్వనాశనం అయినాయి చూడు ట్రంప్, అవి ఎందుకు సర్వనాశనం అయినాయి తెలిసే? యుద్ధాలు చేసి సర్వనాశనం కాలే, లిమిట్ ఎక్సీడ్ అయినాయి అవి. ఈ యుద్ధాల కోసం మళ్ళా హెవీగా అప్పులు చేసింది. అయితే వీళ్ళు గెలిచినాక కూడా బ్యాంక్రప్ట్ అయినరన్న దరిద్రం దండయాత్ర చేసినట్టు కాదా ఫ్రెండ్స్? వాళ్ళు వాళ్ళ కరెన్సీని డిఫెండ్ చేయనికే వాళ్ళ ఓన్ ఇండస్ట్రీని సర్వనాశనం చేసుకున్నారు. నీ కంప్లీట్ అమెరికాలో ఉన్నదంతా బయటనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది. నీ సప్లై చైన్స్ అంతా ఫారిన్ కంట్రోల్డే ఉన్నాయి. నీ ఇంపోర్ట్స్ అన్ని ఇండస్ట్రీని రీప్లేస్ చేస్తున్నాయి. స్పెయిన్ ఇట్లనే అయింది, బ్రిటన్ ఇట్లనే అయింది. సో నీ ప్రొడక్టివ్ కెపాసిటీ ఏ రకంగా ఉందో ఒకసారి అమెరికా నువ్వు ఆలోచించుకో. ఈ ట్రంప్ గానికి ఒక ఆన్సర్ ఇద్దాం. అమెరికా 5వ స్టేజ్లో ఉందంట సర్వనాశనంగానికి. మొత్తము పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఇప్పటిదాకా దశాబ్దాల వారీగా సెంచరీస్ మాదిరిగా ఆలోచిస్తే, డేటా తీసుకొని చూస్తే ఒక 7 స్టేజెస్లలో అవి కొలాప్స్ అయిపోయినాయట. మొత్తం సంకనాకిపోయినాయట, నాశనం అయినాయట. 7 స్టేజెస్ ఎట్లా అంటే మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ స్టేజ్, కరెన్సీ డిబేస్మెంట్, థర్డ్ డెప్ట్ స్పైరల్, లాస్ ఆఫ్ ప్రొడక్టివ్ కెపాసిటీ, సోషల్ డికే, లాస్ ఆఫ్ రిజర్వ్ కరెన్సీ అండ్ ది లాస్ట్ ర్యాపిడ్ కొలాప్స్. ఇట్లా పెద్ద పెద్ద సామ్రాజ్యాలే సంకనాకిపోయినాయంట. అందులో స్పెయిన్ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత గ్రేట్ బ్రిటన్ 2వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత సోవియట్ యూనియన్ కూడా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఇక రంగంలా పైప్ లైన్లు ఉన్నది మన అమెరికా అని చెప్పి ఆర్థిక నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంపైర్స్ అనేవి కేవలం ఒక యుద్ధం చేసి కొలాప్స్ కావు, అవి నిశ్శబ్దంగా కూడా కొలాప్స్ అవుతాయి. ఇది ఒక డేంజరస్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకటి అడిగింది అనుకో, అమెరికా కొన్ని సంవత్సరాల ఇక సర్వనాశనం అయిపోతున్నది అండ్ యుద్ధం దాన్ని సర్వనాశనం చేయదు, దానంతలదే నిశ్శబ్దంగా సర్వనాశనం అయిపోతుంది. ఒక కంపెనీలో క్యాష్ లేకపోతే కంపెనీ సర్వనాశనం అవుతుంది చూడు, అట్లా అమెరికా సర్వనాశనం అవుతుంది అని చెప్పి నేను ప్రశ్న వేస్తే దాని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే ఇట్లాంటి క్వశ్చన్ వేస్తున్నానో నేను ఖచ్చితంగా దానికి ఆధారాలు పెట్టే మాట్లాడతాను. ఆధారాలు లేనిది చిత్రగుప్త్ ఏది మాట్లాడదు. బికాజ్ వీ బిలీవ్ ఇన్ డేటా, నాట్ ఇన్ డ్రామా. స్పెయిన్ ఒకప్పుడు ప్రపంచాన్నే రూల్ చేయడానికి ప్రయత్నం చేసింది, రూల్ చేసింది. యూరప్ మొత్తం స్పెయినే. గ్రేట్ బ్రిటన్, అరే మా దగ్గర సూర్యుడే అస్తమించట్రా, సముద్రాల పైన మా రాజ్యం అని చెప్పి విర్రవీగింది. సోవియట్ యూనియన్ అయితే హాఫ్ ఆఫ్ ది ప్లానెట్ని రాజ్యం ఏలింది. వీళ్ళు పైసలు పోయినాయా, ప్రొడక్టివిటీ పోయిందా, లేకపోతే వాళ్ళ ఐడియాలజికల్ బిలీఫ్ పోయిందా భగవంతుడు ఎరుగు. కానీ ఒక అన్కంఫర్టబుల్ పార్ట్ అనేది ప్రపంచానికి మాత్రం ఒకటి తెలిసి వచ్చింది. ఏందనంటే వీళ్ళందరూ ఒకటే తరుణంగా కొలాప్స్ అయినరు ఈ 7 స్టేజ్లల్లో. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు 5th స్టేజ్లో ఉన్నది అని చెప్పి నిపుణులు మాట్లాడుతాం. ఇప్పుడు మనం ఫ్రేమ్ జర సెట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి నేను అదే మాట మాట్లాడుతున్నా. ట్రంప్కి భారతీయుడిగా హెచ్చరిక జారీ చేస్తున్నా. యూ మే బీ అన్హ్యాపీ, ప్లీజ్ టెల్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ దట్ యువర్ అన్హ్యాపీ అండ్ సర్చ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఓన్ అమెరికా అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. వీఆర్ నాట్ యాంటీ అమెరికా, వీఆర్ యాంటీ ప్రెషర్ అండ్ యాంటీ ప్రోపగండాకి మేము వ్యతిరేకం. ఇప్పుడు హిస్టరీ, ఎకనామిక్స్ ఇంకా నీ నమ్మకం 2-3 నీకు పరిచయం చేస్తా. ఏవైతే రాజ్యాలు సర్వనాశనం అయినాయి చూడు ట్రంప్, అవి ఎందుకు సర్వనాశనం అయినాయి తెలిసే? యుద్ధాలు చేసి సర్వనాశనం కాలే, లిమిట్ ఎక్సీడ్ అయినాయి అవి. సిస్టమిక్ లిమిట్ ఉంటుంది, ప్రకృతి యొక్క నియమం ఉంటుంది, నియతి ఉంటుంది. ఆ ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తావో ప్రకృతి నిన్ను బ్యాలెన్స్ చేస్తుంది. నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ బ్యాలెన్స్ అండ్ దట్ నేచర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సిస్టమ్. సిస్టమ్ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్. ఓవర్ ది లాస్ట్ 500 years, 500 సంవత్సరాల నుంచి మనం చరిత్ర తీసుకొని చూస్తే ప్రతి ఒక్క గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పి విర్రవీగినోడంతా ఈ 7 స్టేజ్ డిక్లైన్లా సర్వనాశనం అయిండు. స్పెయిన్, బ్రిటన్, సోవియట్ యూనియన్ అండ్ హర మహాదేవ్ అమెరికా. డిఫరెంట్ సెంచరీస్, డిఫరెంట్ ఐడియాలజీస్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సేమ్ ఎండింగ్. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. ఎంత ఫాస్ట్గా అయినాయి, ఎంత ఫ్యాక్చువల్గా అయినాయి అండ్ ఎంత అన్కంఫర్టబుల్గా అయినాయో కూడా మనం మాట్లాడదాం. ఈ ప్యాటర్న్ తీసుకొని మనం చూస్తే మీకు చెప్పిన 7 స్టేజెస్, ఒకటి మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్, ఒకటి కరెన్సీ డిబేస్మెంట్, డెట్ స్పైరల్, లాస్ ఆఫ్ ప్రొడక్టివ్ కెపాసిటీ, సోషల్ డికే, లాస్ ఆఫ్ రిజర్వ్ కరెన్సీ అండ్ ర్యాపిడ్ కొలాప్స్. ఈ 7 స్టేజెస్లలో అయిపోయింది. అయితే ఇది ఐడియాలజీ లేక కాదు, కల్చర్ లేక కాదు,
ఆర్థికంగా వీళ్ళు వెనకటికి గట్టి లేక కాదు, నిజంగా చెప్పాలనంటే వీళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి సిస్టమ్ని గెలుపుకోవడం వల్ల రాత్రి కొలాప్స్ అయినాయి. ఈ కొలాప్స్ కూడా ఎట్లయినాయి అని అంటే సైలెంట్గా అయినాయి, ఒకరోజు కనుమరుగైపోయినాయి. స్టోరీ 1 తీసుకుందాం ఫ్రెండ్స్. స్పెయిన్ స్టోరీ తీసుకుందాం. ప్రపంచం మొత్తంలో గోల్డ్ అండ్ సిల్వర్ మనోడే కంట్రోల్ చేసిండు. మనం మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ మనోడే కంట్రోల్ చేసినప్పుడు, అది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసినప్పుడు సడన్గా మనోడికి ఏమైంది స్పెయిన్కి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్పెయిన్ 4 యుద్ధాలు చేసింది 4 కాంటినెంట్లలో. కంప్లీట్గా డీబేస్డ్ దేర్ కరెన్సీని వాళ్ళే పెట్టిండ్రు. కాపర్ మిక్స్డ్ ఇంటూ సిల్వర్. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధాలు చేయనికే వాళ్ళు ఎండ్లెస్గా బారో చేసిండ్రు, అప్పులు చేసిండ్రు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఇది వినాలా, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వినాలా. ఎండ్లెస్ పవర్ కోసము అప్పులు చేసిండ్రు. అదే అలా ఒక పెద్ద ఫటాల్ మిస్టేక్ అయిపోయింది. అది అంటారు కదా, మన తప్పు ఇక సరిదిద్దలేని తప్పు అని. మనం ప్రపంచం మొత్తం మన బంగారం మనం సిల్వర్ వాడుతుంటే మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయాలరా, పైసలు వాడేసి ఎవడని వచ్చి మనకి ఇచ్చిపోతాడని చెప్పి వ్యవసాయం ఎందుకు అని అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు అని అన్నారు. మన సీషోర్లకు, సముద్రపు షోర్లల్లా బంగారపు వెండి నిండిన షిప్పులు వస్తున్నాయి, మనకెందుకురా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో సడన్గా కొలాప్స్ మొదలైపోయింది. స్పెయిన్ గరీబ్ కాలే, హ్యాలో అయిపోయింది, డొల్లా అయిపోయింది. ఇలా స్పెయిన్ గురించి మాట్లాడితే నిజంగా దాని సామ్రాజ్యం ఎట్లుందని ఎప్పటిదాకా ఎవ్వడు మాట్లాడలే. స్పెయిన్ గురించి మాట్లాడితే నన్ను అడిగితే నేను లాటిన్ అమెరికా అక్కడక్కడ పోయినా, ఆల్ అబౌట్ వీ థింక్ ఈజ్ దాట్ వీ వాంట్ టు బూస్, వీ వాంట్ టు హ్యావ్ ఎక్సెట్రా అనే మాట్లాడతారు వాళ్ళు. ఐ బీన్ టు లాటిన్ అమెరికా సెవరల్ టైమ్స్. సో ఉద్యోగరీత్యా పోయినా, అది వేరే విషయం. రియాలిటీ హిట్ అయిందని అంటే ఇంత పెద్ద మ్యాసివ్ సామ్రాజ్యము ఒకటేసారి ఎకనామికల్ కొలాప్స్ అయింది. నా స్టోరీ 2 తీసుకుందాం. గ్రేట్ బ్రిటన్. అసలు యుద్ధాలు గెలవడంలో బ్రిటన్ని మించినోడు ఎవడు లేడు, అసలు సూర్యుడే అస్తమించడు మా భూమి మీద అని చెప్పుకున్నారు. 25% ఆఫ్ ది వరల్డ్ కంప్లీట్గా గ్రేట్ బ్రిటన్ రూల్ చేసేది. లండన్ వరల్డ్ బ్యాంకర్ అయిపోయిన ఉండే. దాని తర్వాత 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. ఆ ప్రపంచ యుద్ధాలలో కూడా నిజంగా చెప్పాలనంటే మన గ్రేట్ బ్రిటన్ గెలిచింది కూడా. ఈ యుద్ధాల కోసం మళ్ళా హెవీగా అప్పులు చేసింది. అయితే వీళ్ళు గెలిచినాక కూడా బ్యాంక్రప్ట్ అయినరన్న దరిద్రం దండయాత్ర చేసినట్టు కాదా ఫ్రెండ్స్. వాళ్ళ కరెన్సీని డిఫెండ్ చేయనికే వాళ్ళ ఓన్ ఇండస్ట్రీని సర్వనాశనం చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అలా ఎక్స్పోర్ట్స్ కొలాప్స్ అయిపోయినాయి. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత అనేది తారాస్థాయికి పోయింది. అలా పౌండ్ అనే కరెన్సీ ఏదైతే ఉందో చూడు, అది సింహాసనం దిగుడు మొదలెట్టింది. ఇండియా మూతి మీద దన్నింది. కొన్ని కాలనీస్ వాళ్ళను ఫాలో అయినాయి. బ్రిటిష్ అనేది కొలాప్స్ అనేది చాలా వైలెంట్గా జరిగింది. డౌన్ షిఫ్ట్ అనేది పర్మనెంట్గా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీరు చూడుండ్రి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మీరు చూడుండ్రి, మీరే సాక్షులైనరు. 3వ స్టోరీకి వద్దాం. ద సోవియట్ యూనియన్. స్పెయిన్ కంటే ఫాస్ట్గా గ్రేట్ బ్రిటన్ అయింది. గ్రేట్ బ్రిటన్ కంటే ఫాస్ట్గా మనకు సోవియట్ యూనియన్ కనిపిస్తుంది. దాని కొలాప్స్. ఒకప్పుడు సగం ప్లానెట్ని రూల్ చేసిన ఘనత వీళ్ళది. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు లేక కాదు, స్పేస్ స్టేషన్లు లేక కాదు. 20% ఆఫ్ ది జీడిపి వాళ్ళు మిలిటరీ మీద ఖర్చు చేసిండ్రు. కాకపోతే వీళ్ళ ఫ్యాక్టరీలు ఎప్పుడైతే జంక్ ప్రొడ్యూస్ చేసుడు మొదలెట్టిండ్రో, వాళ్ళ ప్రజలకు వ్యవసాయ రీత్యా ఏవైతే నిత్యావసర వస్తువులు ఏవైతే రావడం బంద్ అయినాయో, ఆయిల్ మనీ అనేది డిలే చేసిండ్రో క్రాష్ మొదలైంది. ఆయిల్ పడ్డది, వాళ్ళ కళ్ళకున్న కంతలు బయట పడ్డాయి. 900 రోజులల్లా కంప్లీట్ రష్యా కొలాప్స్ అయింది. 900 రోజులల్లా రష్యా కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఇప్పుడు ఒక 4th స్టోరీకి వద్దాం. అమెరికా ఖచ్చితంగా కొలాప్స్ అవుతుందా లేదా, దాని మీద ఫస్ట్ మనం చర్చిద్దాం. ఇవాళ అమెరికా మీద మాట్లాడుకుంటే ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే, మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే, అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా 750 బేసులు ఉన్నాయి. వాళ్ళకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీ కాంటినెంట్లో, ఎవ్రీ కంట్రీలా వాళ్ళకు దగ్గర సుమారు 750 బేసులు ఉన్నాయి. వాళ్ళకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ రాజ్యం కూడా ఇంత కమిట్మెంట్లు పెట్టుకొని బతకలే. సో ఫస్ట్ స్టేజ్ దాటింది. సెకండ్ స్టేజ్ కరెన్సీ డిబేస్మెంట్ అని అంటారు. 1971 నుంచి నువ్వు తీసుకొని చూస్తే డాలర్ ప్యూర్గా మ్యాక్సిమంగా ఫ్లాట్గానే ఉన్నది. సిఏజేఆర్ తీసుకొని చూస్తే 98% ఆఫ్ ది మన పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంది చూడు, అది మెల్లమెల్లగా అంచెలంచెలుగా అంతరించిపోతూ ఉన్నది. వీళ్ళు ప్రొడక్టివిటీ కంటే ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేసుడు మొదలెట్టిండ్రు. సో కరెన్సీ డిబేస్మెంట్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్ అంటారు కదా. ట్రంప్ నీకే చెప్తున్నా, నీకు మొదలైంది. దాని తర్వాత డెట్ స్పైరల్ తీసుకొని చూస్తే ఇవాళ అమెరికా యొక్క అప్పు డెట్ ఈజ్ అరౌండ్ సమ్ $36 trillion. ఇంట్రెస్ట్లకే వాళ్ళు $1 trillion కడతారు ప్రతి ఏటా సంవత్సరం. అంటే వీళ్ళు అప్పులు తీసుకుంటుంది ఎందుకు తెలుసా? అప్పుల మీద ఉన్న ఇంట్రెస్ట్లే కట్టనీకే. బికాస్ ఇలా డెట్ వచ్చి $36 trillion అండ్
వీళ్ళ ఇంట్రెస్టే పర్ సంవత్సరం ఎంత 1 ట్రిలియన్. సో మై డియర్ ట్రంప్, నీ డెట్ స్పైరల్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రాస్ ద థర్డ్ స్టేజ్. నా స్టేజ్ 4కి వద్దాం, ద లాస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్టివ్ కెపాసిటీ దగ్గరికి. స్టేజ్ 4 లాస్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గరకు వస్తే నీ కంప్లీట్ అమెరికాలో ఉన్నదంతా బయటనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది. నీ సప్లై చైన్స్ అంతా ఫారిన్ కంట్రోల్డే ఉన్నాయి. నీ ఇంపోర్ట్స్ అన్ని ఇండస్ట్రీని రీప్లేస్ చేస్తున్నాయి. స్పెయిన్ ఇట్లనే అయింది, బ్రిటన్ ఇట్లనే అయింది. సో నీ ప్రొడక్టివ్ కెపాసిటీ ఏ రకంగా ఉందో ఒకసారి అమెరికా నువ్వు ఆలోచించుకో. అమెరికా పోయి పెద్ద ఏదో చేద్దామని అనుకునేటోళ్ళకు కూడా నేను ఇది చిన్న ఒక మెసేజ్ ఇస్తున్నాను. నౌ కమ్స్ ది సోషల్ డికే. అసలు అమెరికా ప్రభుత్వాల మీద అక్కడున్న అమెరికన్ ప్రజలకి ఎంత నమ్మకం ఉంది, ఆ ట్రస్ట్ ఎంత ఉన్నది? అదే మన భారత్ మీద ఉన్న మన ప్రభుత్వాల మీద భారతీయులకు ఎంత నమ్మకం ఉంది? అక్కడ ఇళ్ళు లేక అలమటిస్తున్నారు. రైజింగ్ హోమ్లెస్నెస్ పెరుగుతున్నది, డ్రగ్ డెత్స్ పెరుగుతున్నాయి, డ్రగ్స్ లాంటివి అట్లాంటివి తీసుకొని మరణాలు ఎక్కువవుతున్నాయి. పొలిటికల్ పారాలసిస్ నడుస్తున్నది కంప్లీట్గా. ఎవడేం మాట్లాడుతున్నాడు, ఎవడేం చేస్తున్నాడో తెలుస్తలేదు. సోషల్ డికే ఆల్రెడీ ఆరంభమైంది, స్టేజ్ 5లా ఆల్రెడీ ఉన్నది. ఇక మిగిలింది ఏంది వీళ్ళది అని అంటే ఇంకా 2 స్టేజ్లు. ఇలా రిజర్వ్ కరెన్సీ ఎరోజన్ ఒకటి ఉన్నది, ఇది అయిపోయిందా స్టేజ్ 7కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ర్యాపిడ్ కొలాప్స్కి. ఇలా ట్రేడ్ ఇప్పుడు డైవర్సిఫై అయిపోతున్నది. వీళ్ళు గోల్డ్ అక్యుములేట్ చేసుకున్నాడు మొదలెడుతున్నారు. డాలర్ అనేది అంచెలంచెలుగా వీక్ అవుతూ పోతున్నది, కొలాప్స్ యాక్సిలరేట్ అవుతున్నది ఫ్రెండ్. ఇక అమెరికా నిలబడుతుందా? నేను ఇప్పటిదాకా చెప్పిన అబ్సల్యూట్గా డేటాతోనే చెప్పిన. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. అమెరికా ఏడ పెద్దగా ఉన్నదో నాకు ఒకసారి చెప్పుండ్రి. ఇవాళ ఎంపైర్స్ అనేవి లీనియర్గా డిక్లైన్ కావు. ఎవరైనా మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, ఇంజనీర్లు ఇంకా తొందరగా అర్థం చేసుకుంటారు. ఎంపైర్స్ అనేవి లీనియర్గా వస్తలేవు, డిక్లైన్ స్లోలీ అయితే లేదు, ఆల్ అట్ ఏ వన్స్ పటల్ మనం పడిపోతున్నది. అమెరికా పతనం ఇంకా ఘోరంగా ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ 900 రోజులలోనే కొలాప్స్ అయింది ఫ్రెండ్స్. స్పెయిన్ దశాబ్దాల వారీగా అంచెలంచెలుగా కొలాప్స్ అవుతూ వచ్చింది. గ్రేట్ బ్రిటన్ సంవత్సరాలలోనే కొలాప్స్ అయింది. సోవియట్ యూనియన్ కేవలం 900 రోజులలో అయింది. ఇప్పుడు ఇలా బట్టల కంతలు తీసి చూస్తే ఈ ఇల్యూజన్ ఎన్ని రోజులు ఉంటుందో మీరు చూడండి. అమెరికా యొక్క ఫాల్ నిజంగా చెప్పాలంటే వెనుజులా ఉసురు ముడుతుందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. అయితే గిరీష్, ఎవరైతే అమెరికాను ప్రేమించే పూరలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను కొంచెం పాజిటివ్గా చెప్పాలని చూస్తున్నాను న్యూస్గా. అమెరికా తెలుసుకొని, ఇప్పుడు నాకే ఈ 5 స్టేజెస్ తెలిసినప్పుడు అమెరికాలో ఉన్న మేధావులకు తెలియదా, నువ్వెంతరా కోన్కిస్కా కొట్టాం కానీ అంటే యాక్సెప్ట్ చేస్తాను నేను. నాకు అంత మేధాశక్తి లేదు, ఐఎమ్ స్టిల్ లెర్నర్. అమెరికా ఈ కంప్లీట్ స్టేజ్ 7 నుంచి బయటికి రాగలుగుతుందా గిరీష్ అని అంటే ఎస్, రాగలుగుతుంది. బట్ దానికి ఒక ప్యాటర్న్ ఉన్నది, చాయిసెస్ ఉన్నాయి, బట్ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎట్లొస్తుంది అని అంటే అమెరికా స్పెయిన్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా సోవియట్ యూనియన్ కూడా కాదు. ఎందుకు అని అంటే అమెరికాకు డీప్ క్యాపిటల్ అసెట్స్ గట్టిగా ఉన్నాయి, టెక్నాలజికల్ లీడర్షిప్ గట్టిగా ఉన్నది. వాళ్ళకు ఇమైగ్రేషన్ త్రూ వస్తున్న డెమోగ్రఫిక్ ఇన్ఫ్లో ఏదైతే ఉన్నదో చూడు, బయట దేశాలకేం తీసుకొని మేధాశక్తిని పెంచుకునే డెమోగ్రఫిక్ ఇన్ఫ్లో ఉన్న చూడు ఇమైగ్రేషన్ త్రూ, అది గట్టిగా ఉన్నది. వాళ్ళకు గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా కంట్రోల్ గట్టిగా ఉన్నది. వాళ్ళ మెయిన్ ప్లస్ పాయింట్ మిలిటరీ, వరల్డ్ సూపర్ పవర్, అది చరిత్ర సృష్టిస్తుంది. ఇన్ని రియల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఇది ప్రొడక్టివిటీ కిందికాలు కన్వర్ట్ చేయగలుగుతారా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు అని అంటే కెన్ అమెరికా ఎస్కేప్? అమెరికా ఈ 7 స్టేజ్ హాలుసినేషన్ ఆర్ కొలాప్స్ నుంచి తప్పించుకోగలుగుతుందా అని అంటే, హాలుసినేషన్ అని అనొద్దు, అది నువ్వు ఊహించుకుంటావు కాబట్టి ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఇప్పుడు అమెరికా అనేది ఖచ్చితంగా గిరీష్ మళ్ళీ ఈ కొలాప్స్ నుంచి నువ్వు చెప్పినట్టు వాళ్ళ డీప్ అసెట్ క్యాపిటల్ మార్కెట్ ఉన్నది, డెమోగ్రఫిక్ ఇన్ఫ్లో గట్టిగా ఉన్నది, మళ్ళీ అలా మిలిటరీ సూపర్ పవర్ గట్టిగా ఉన్నది, ఇవన్నీ రియల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా అని అంటే ఇది థియరిటికలీ కనబడుతున్నది. బట్ ప్రాక్టికలీ దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ట్రంప్కి ఉందా? బికాస్ నేను డిసడ్వాంటేజ్లు కూడా వెనకటికి చెప్పిన. ఎందుకు అని అంటే ఈ హిస్టరీ నేర్చుకునే తత్వం అనేది అమెరికాకు చాలా రేర్, పెత్తనం పోకడత్వం పోతుంది. ఇలా పాలిటిక్స్ కంప్లీట్గా అన్పాపులర్ అయిపోయింది. ఇక ఇలా మ్యాథమెటిక్స్ తీసుకొని చూసినాం అనుకో లెక్కలది, అది క్లియర్ కట్గా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది దేశం నడపనీకి. మళ్ళీ ఇంత కంట్రోల్లో ఎట్లా కూర్చుంటుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే రాజ్యాలు ఎప్పుడు సర్వైవ్ అవుతాయి తెలుసా ఫ్రెండ్స్? వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ కన్జ్యూమ్ చేస్తారు చూడు, అప్పుడు నిలబడతాయి. కరెన్సీని అబ్యూజ్ చేయకుండా అందరినీ కలుపుకొని పోతారు చూడు, అప్పుడు నిలబడతాయి. ఎప్పుడు నిలబడతాయి తెలుసా ఫ్రెండ్స్? ప్రతి దాన్ని ఏడబడతాడా మాదే నడవాలా అని ఒంటెత్తు పోకడలు ఉంటాయి చూడు, అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవి రాజ్యాలు నిలబడాయి. గిరీష్, మళ్ళీ భారత్ ఏ రకంగా ఉన్నది? అమెరికాకు నువ్వు ప్లస్లు చెప్పినావు, మైనస్లు చెప్పినావు, అడ్వాంటేజులు చెప్పినావు, డిసడ్వాంటేజులు చెప్పినావు అని అంటే ఇవాళ మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్ దగ్గరకు వస్తే ఫస్ట్ స్టేజ్లో భారత్కి పెద్ద ఓవర్సీస్ బేసులు లేవు.
రీజన్ ఫోర్స్డ్ డాక్ట్రైన్లే ఉన్నాయి. పాకిస్తాన్కి డాక్ట్రైన్ కావాలా, ఇదే డాక్ట్రైన్లో అని కొట్టేసి వస్తాం. బంగ్లాదేశ్కి ఇదే డాక్ట్రైన్ కావాలా, ఇదే డాక్ట్రైన్లో పోయి అని కొట్టేసి వస్తాం. రూపీ అని అనేది మనం ఏడ రిజర్వ్ కరెన్సీ పెట్టలే, మనం దాన్ని మేనేజ్ చేసినాం తెలివితేటలతో. మన డెట్ ఏదైతే ఉంది చూడు, ఆ డెట్ అనేది కంప్లీట్గా డొమెస్టిక్లోనే ఉన్నది, మనం బయటికి ఏం దాన్ని పెద్దగా తీసుకొని పోలే. అండ్ కంప్లీట్గా ఈ డెఫిషియట్ ఏదైతే ఉంది చూడు, మన ఫిజికల్ డెఫిషియట్, దీన్ని మనము గ్రోత్ కంటెక్స్ట్తో మ్యాచ్ చేసి ముంగటికి తీసుకొని పోతున్నాం. ఎట్లా అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ గ్రోత్. సో ఖచ్చితంగా మనకు ఈ స్టేజ్లలో పడేంత ఆస్కారమే లేదు. అండ్ భారత్ కూడా ఎవరి మీద డిపెండెంట్ లేదు, మనకు డైవర్సిఫైడ్ ఎనర్జీ మిక్స్ ఉన్నది. అంటే నీ ఎనర్జీ పవర్ సెక్టార్లల్లో నువ్వు కోల్తో జనరేట్ చేస్తున్నావు, రినవబుల్స్తో జనరేట్ చేస్తున్నావు, న్యూక్లియర్ ఫ్యూయల్తో చేస్తున్నావు, నీ స్ట్రాటజిక్ ఇంపోర్ట్స్ గట్టిగా ఉన్నాయి. సో నీ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ డిపెండెన్సీని తక్కువ చేస్తుంది. ఇంకా గొప్పది అమెరికా దగ్గర లేనిది మన దగ్గర ఏమున్నది అని అంటే నాగరికత, పురాతన సనాతన విలువలు ఉన్న నాగరికత. ఏంది గిరీష్ ఇది అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, భారత్ ఇట్లాంటి దాడులు ఎన్నో చూసింది. జైల్ మనం ఏమంటారు జైలేబీ అప్పుడు అనుభవించినాం కూడా, మనం నిలబడ్డాం. ఎవడైతే ఆ అనుభూతిని మనకు కలిగించిండో ఆని పాతాళానికి తొక్కినాం కూడా. సో మన నాగరికత చాలా టఫ్, మన డిఎన్ఏ పోరాడే డిఎన్ఏ, వీళ్ళలాగా సరెండర్ అయ్యే డిఎన్ఏ కాదు. అందుకే ఇవాళ భారత్ ప్రపంచం మొత్తంలో ఒక బ్యాలెన్సర్ అయ్యింది మల్టీపోలార్ వరల్డ్లో. సో ఈ గ్రాడ్యువల్ కన్సల్టేషన్ ఏదైతే ఉంది చూడు భారత్ది, అది నిన్ను స్టడీగా రైజే లేపుతుంది. కానీ ఈ 7 స్టేజ్లలో నిన్ను పెట్టనీకి పెడుతుందా నువ్వు ఒకసారి నాకు నీ కామెంట్ రూపంలో చెప్పు. ఇప్పుడు చిత్రగుప్తులో కూడా నేను అమెరికాకి ఏం హేట్రెడ్గా మాట్లాడు, నేను పెద్ద పెద్ద స్లోగన్లు కూడా ఏమి ఇవ్వలేదు చిత్రగుప్తులో. మేము ప్యాటర్న్స్ చెప్పినాం, డేటా చెప్పినాం, హిస్టరీ చెప్పినాం, దానికి బైండ్ చేసే లా చెప్పినాం. ఎందుకు అని అంటే ప్రతిసారి ఎవిడెన్సెస్ మ్యాటర్ అయితే ఫ్రెండ్స్, ఎమోషన్స్ కావు. మా వర్క్ ఏ రకంగా ఉంది అనేది మీ కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము ఏది మాట్లాడినా ఒక ప్యాటర్న్గా మాట్లాడినాం. అమెరికన్ సైకిల్ని క్లియర్ కట్గా చెప్పినాం. ఏది భారీ స్లోగన్లు లేకుండా గ్రౌండ్ డేటా తీసుకొని నాయిస్ లేకుండా చేసినాం. సో మేము అర్హులం అనుకుంటున్నాం. ఫర్ యువర్ కమెంట్ అండ్ లైక్ అండ్ హైప్ అండ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నువ్వు గట్టిగా చెప్తే నువ్వు ఒకసారి ఆలోచించు ఫ్రెండ్స్, డేటా డ్రివెనే ఇచ్చినాం, మేము డేటా డ్రివెనే ఇచ్చినాం. కంటెంట్ నలుగురికి నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి హైప్ చేస్తారని కూడా అనుకుంటున్నా ఈ వీడియోని. భారత్ మాతాకి జై.